నా పేరు రమేష్ బాబు, రాడ్కో క్రాప్ కేర్ సైన్సెస్ జనరల్ మేనేజర్ వర్క్ చేస్తున్నారు. మనం ఖమ్మం జిల్లా బూర్గుంపాడ ఒక విలేజ్ లో ఉన్నాం. ఇతను ఒక రైతు కమ్ డీలర్ అన్నమాట. ఇతని గురించి తన మాటల్లో రాడ్కో కంపెనీ తన మిర్చి పంటల మీద ఎలా పనిచేస్తుందో రాడ్కో కంపెనీ ప్రొడక్ట్స్ అన్ని కలిపి రైతులకు ఏ విధంగా ప్రోడక్ట్లు రికమెండ్ చేస్తున్నాడో తను చెప్తాడు. చెప్పండి, మీ పేరు, మీ అడ్రస్ చెప్పండి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సార్. మాది బూరుగుంపాడు మండలం. నేను 10 ఎకరాలు మిర్చి చేస్తున్నాను. ఎవరు కూడా సాగు చేయలేదు ఈ మిర్చిని. మనం ధైర్యం చేసి వేసాము మిర్చి. తర్వాత ఈ రాడ్కో కంపెనీకి సంబంధించిన మందులు పెట్టిన స్టార్టింగ్ నుంచి కూడా నాగన్నయ్య అని చెప్పేసి అతను మాకు కొంచెం పరిచయం అనమాట. అతని ద్వారా మేము ఎకరాలు వ్యవసాయం చేస్తాం. దాని మీద ఎరువుల షాప్ సొంతంగా పెట్టుకుంటే మనకు కూడా కొంచెం కలిసి వస్తుందని చెప్పేసి సొంతంగా పెట్టుకుందాం అనుకున్నా. ఈ లోపల మనకి నాగు అనే అతను మనకి కొంచెం పరిచయం అనమాట. ఎప్పటి నుంచో మా దగ్గర రాడ్కో కంపెనీలు చేస్తున్నా, మందులు బాగుంటాయి అని చెప్తే తోట పెట్టిన కంచి కూడా అయ్యే మందులు ఫ్రై చేస్తున్నాం మేము. పెట్టిన కంచి కూడా ఎటువంటి ముడతలు కానీ ఏమీ లేవు. చెట్లు కూడా తక్కువ, అంటే 10 రోజులకు ఒకసారి చొప్పున పిచికారీ చేస్తాను ఏ మందు చేసినా గానీ. మొన్న కొంచెం లైట్ గా ఆడొకటి మొత్తం మీద ఈ సంవత్సరం అంత పెట్టుబడి లేదు. 10 రోజులకు ఒకసారి చొప్పున కొడుతున్నాం. ఇంతవరకు ఎటువంటి తెగుళ్ళు కానీ ముడతలు కానీ ఏమి, అసలు ముడత అనేది అసలు కనిపించట్లేదు చేనుకి. చేలు వైర్లు మంచి గ్రోతింగ్ తో వేసిన కానీ కూడా అయ్యే మందులు కొడుతున్నాం. అదే విధంగా తోట కూడా మంచి ఏపుగా పెరుగుతుంది. అది తెలిసి కొన్ని 4 రోజుల్లో చేను మొత్తం కమ్మేస్తుంది. 4 రోజులు కమ్మేస్తుంది, చేను మొత్తం కమ్మేస్తుంది. కాపు కానీ ముడత కానీ ఏం లేదు. చెట్లు కాసిన కాయలు కూడా తేటగా నీట్ గా ఉన్నాయి అనమాట. కాసినవి కూడా కొన్ని చెట్లు కాసిన చెట్లు ఉన్నాయి, ముదిరి చెట్లు బాగున్నాయి అనమాట. చూశారు కదండి, రాడ్కో క్రాప్ కేర్ సైన్సెస్ ముందు వైరస్ వచ్చిందంట. ఇతను ఒక 50 ఎకరాల రైతు. తెలియదు అసలు మా ఏరియా చెట్టు ఇద్దా కాదని కూడా తెలియదు. కానీ కాకపోతే తోట వేసిన కాడ నుంచి కూడా మన మందులు వాడుతున్నాం. మరి మందుల వల్ల వచ్చిందో ఎలా వచ్చిందో కానీ తోట మట్టికి మంచి వైలు ఉంది. తోటలో ఇంతవరకు ఎటువంటి ముడతలు కానీ ఎటువంటి రోగం కానీ ఏమి లేదు. తోట మంచిగా వేసిన కాడ నుంచి మంచి గ్రోతింగ్ లో పెరిగింది. ఇంత గ్రోతింగ్ లో ఈ చుట్టుపక్కల ఏరియాలో తోటలు కూడా ఎవరికి లేవు కూడా. అసలు ఈ బూరగంపాడు మండలంలో ఇంత గ్రోతింగ్ ఉన్న తోట కానీ ఇంత వైలు ఉన్న తోట కూడా ఎక్కడా లేదు అసలు. అది చూసారు కదండి రైతు టెస్ట్ అని. ఈ బూరుగుంపాడు ఇతను 50 ఎకరాలు చేస్తాడు. మొత్తం 100 ఎకరాల రైతు. ఇతను వరి కూడా పండిస్తాడు, పత్తి కూడా పండిస్తాడు ఈయన. సో ఇంత వ్యవసాయం రైతు నేను ఎందుకు ఇతరుల దగ్గరకు పోయి నేను డబ్బులు పెట్టి ఎక్కువ వాళ్ళకి వడ్డీలు ఇచ్చి నేను మందులు కొనాలనే ఉద్దేశంతో మన నాగరాజ్ అని కాంటాక్ట్ చేశాడట. మన భద్రాచలం సేల్స్ ఆఫీసర్ నాగరాజ్ అని. ఇతను మన కంపెనీ ఉంది, మందులు బాగా పనిచేస్తాయంటే అప్పుడు రాడ్కో క్రాప్ కేర్ సైన్సెస్ డీలర్షిప్ ఇచ్చాడు. ఇతను నమ్మకం ఉంచి అంతవరకు రిజల్ట్ కంపెనీ యొక్క మందు కొడితే ఎలా ఉంటుంది రిజల్ట్ అనేది తెలియదు అతనికి. అయినా చెప్పిన నమ్మకంతో డీలర్షిప్ తీసుకొని ఒకే ఇన్వాయిస్ లో 9 లక్షల స్టాక్ పెట్టేశాడు ఒకటేసారి. 9 లక్షల స్టాక్ వచ్చింది. దాంట్లో 30% ఆల్రెడీ లిక్విడేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఏమంటున్నాడంటే మొదటి నుంచి నా 50 ఎకరాలకి మొదటి నుంచి చివరకు రాడ్కో కంపెనీ మందులే కొడతాను. ప్రతి మందు మాకు తృప్తిగా ఉంది, బాగా రిజల్ట్ ఇస్తా ఉంది. ఈ తోటంతా కూడా వైరస్ వచ్చిపోయినప్పుడు జుమ్ముగా కొట్టాము, 4-5 రోజుల్లో రికవర్ అయింది అంటున్నాడు. కాబట్టి ఇది ఒక రైతే కాదు, రైతు కూడా డీలర్ కూడా అయినా ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్. 100 ఎకరాల రైతు. తనకు టెస్ట్ అని మీరు వింటున్నారు. మీరు కూడా అతను తెలుసుకొని మందులు ఒకసారి వాడండి. మీకు 10 ఎకరాలు ఉంటే 1 ఎకరా వాడండి చాలు. మీకు రిజల్ట్ వస్తే, మీకు నమ్మకం ఉంటే ఆ మందు మీద, తర్వాత ఆ మందులు కంటిన్యూ చేస్తానికి ట్రై చేయండి. రేట్లు కూడా మంచి రేట్లు ఉంటాయి. రైతుకు కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. మీరు 1 ఎకరా వాడి ఆ రిజల్ట్ చూసుకొని ఫర్దర్ గా మీరు 10 మందికి చెప్పి మేలు కూడా చేయమని మనం చేస్తున్నాను. నమస్తే.